ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల. పశ్చిమ కనుమల్లో కొలువైన ఈ పుణ్యక్షేత్రానికి నవంబర్, జనవరి నెలల్లో దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారు. 41 రోజుల పాటు కఠోర దీక్షలు చేసి అయ్యప్ప కటాక్షం పొందుతారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఎన్నో అద్భుతాలకు నిలయం. అందులో ఒకటే మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజు లేదా ఆ ఘడియల్లో కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే వెలుగే మకర జ్యోతి. దీన్ని ఓ నక్షత్రంగా చెప్తారు. మకర విళక్కుగా పిలుస్తారు. భక్తులంతా దర్శించుకునే కొండపై మకర జ్యోతి 3 సార్లు కనిపిస్తుంది. మకర జ్యోతిని వీక్షించడానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. అందుకే సంక్రాంతి సమయంలో శబరిమల కిక్కిరిసిపోతుంది. లో జరిగిన ఓ ఘటనతో మకర జ్యోతి నిజమా, కల్పితమా అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. 2011 జనవరి 14న మకర జ్యోతిని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 106 మంది భక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావడానికి కారణమయ్యే మకర జ్యోతి వివాదాస్పద అంశంగా మారింది. అసలు ఈ జ్యోతి నిజమా, కల్పితమా అన్నది తేల్చాలని, ప్రజలకు వాస్తవాలు తెలపాలంటూ హేతువాద, మతవాద సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి. మకర సంక్రాంతి రోజున కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే జ్యోతిని పొన్నాంబళమేడు పర్వతంపై దేవస్థానం బోర్డు ఉద్యోగులైన గిరిజనులు వెలిగిస్తారు. ఇదొక దీపమని, దీన్ని వెలిగించేది మనుషులే అని దేవస్థానం బోర్డు కూడా స్వయంగా అంగీకరించింది. శబరిగిరికి తూర్పు వైపునున్న పొన్నాంబళమేడు పర్వతం శబరిమల ఆలయానికి మూలస్థానమని భక్తుల నమ్మకం. ప్రాచీన కాలంలో పొన్నాంబళమేడు మీద ఒక ఆలయం ఉండేది. ఆ ఆలయంలో నిరంతర పూజలు జరిగేవి. ఆ తర్వాత ఆ ఆలయం శిథిలమైపోయింది. పొన్నంబళమేడు మీదున్న ఆలయం శిథిలావస్థకు చేరుకున్నా ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతాయి. ఆలయం శిథిలమైనా ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు మకర సంక్రాంతి రోజున దీపారాధన సహా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కాలక్రమంలో గిరిజనులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. కానీ ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయిన కొందరు గిరిజనులు ఆ రోజున పూజలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా దీపారాధన కూడా చేస్తారు. అయితే మకర సంక్రాంతి రోజున కనిపించే జ్యోతి దైవికమైంది కానీ, మానవాతీత శక్తి ద్వారా ఏర్పడిందని కానీ ట్రావెన్కోర్ బోర్డు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మకర సంక్రాంతి రోజున అక్కడ ఆ దీపం కనిపిస్తుందనేది మాత్రం వాస్తవం. ఇది మత విశ్వాసాలకు సంబంధించింది కావడంతో ఇందులో తాము జోక్యం చేసుకోమని అప్పటి కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మతానికి సంబంధించిన విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలకు సంబంధించిన అంశం కనుక దీనిపై దర్యాప్తు అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. కొండపై జ్యోతి నిజమా, కల్పితమా అన్నది పక్కన పెడితే మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతి ఓ నక్షత్రంలా ప్రకాశిస్తూ భక్తులకు సాక్షాత్కరిస్తుందన్నది మాత్రం నిజం. అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళతారని మీకు తెలుసా? మీకు తెలియని మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మరికొందరు భక్తులు అయ్యప్ప దర్శనం తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, చర్చిల్లో ఏం పని? అయ్యప్ప ఓ సెక్యులర్ దేవుడు. ఈ మాట స్వయంగా కేరళ ప్రభుత్వమే చెప్పింది. శబరి ఆలయంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ బీజేపీ వేసిన వ్యాజ్యంపై అప్పటి కేరళ సర్కార్ ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవానికి అయ్యప్ప సన్నిధి గిరిజనుల ఆలయం. చరిత్ర లోతుల్లోకి వెళితే ఈ విషయం అర్థమవుతుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఎలిమేలులోని వావరస్వామి మసీదును తప్పకుండా దర్శించుకుంటారు. ఆయన అయ్యప్పకు ఆప్తమిత్రుడు. భక్తులు వావర సన్నిధిలో రంగులతో గిరిజనుల మాదిరిగా వేషాలు వేసుకుని
పేడతుళ్ళై ఆడతారు. అయ్యప్ప మాలధారణ 41 రోజుల కఠోర దీక్ష అంత సులభం కాదు. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులకు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు. చాలా దూరం కాలినడకనే పెడతారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. శబరిమల దారిలో ఇరుమలై అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమలకు వెళ్లే భక్తులు అక్కడ ఆగుతారు. అయ్యప్ప దర్శనం ముందు మసీదులో ప్రదక్షిణలు చేస్తారు. అయ్యప్ప భక్తులు తమ తమ సంప్రదాయాల్ని అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. అక్కడే నమాజ్ కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. ప్రతి ఏటా శబరిమల ఆలయంలో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ వేడుకను చందనకూడంగా పిలుస్తారు. ఎర్మేరులో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కొండపైకి ఎక్కి వెళ్లే యాత్రికులు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి వీరి ఇళ్లలో ఆగుతుంటారు. బాబర్ స్వామి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసి అని చెబుతారు. మరికొంతమంది మసీదులో ఓ కత్తుంటుందని, అందుకే బాబర్ ఓ యోధుడిని అంటారు. కానీ బాబర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకపోవడం విశేషం. కేరళ టూరిజం కూడా దీనిని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేర్చింది. అయ్యప్పను దర్శించుకున్న తర్వాత కొందరు భక్తులు సెయింట్ సెబాస్టియన్ చర్చికి వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీక. అయ్యప్ప స్వామి జోలపాట హరివరాసురాన్ని ఆలపించిన ప్రఖ్యాత గాయకుడు జె యేసుదాసు క్రైస్తవుడే. ఆయన కూడా అయ్యప్ప భక్తుడే. శరణం అనే పదానికి బౌద్ధ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి అది బౌద్ధులకు కూడా ఆలయమే. అయ్యప్పను ఏ ఒక్క మతానికి పరిమితం చెయ్యలేం. అందుకే అయ్యప్ప కొందరివాడు కాదు, అందరివాడు. శబరిమల ఆలయాన్ని వివాదాలు చుట్టుముట్టడం కొత్తేం కాదు. మకర జ్యోతి మొదలుకొని మహిళల ప్రవేశం వరకు అడుగడుగున వివాదాలే. అంతేకాదు ఆలయంపై హక్కులు ఎవరివి అన్న దానిపైన కూడా కాంట్రవర్సీ కొనసాగుతోంది. అసలు శబరిమల ఆలయం ఎవరిది? మాల ఆర్యుల వివాదం వెనుక వాస్తవమేమిటి? అయ్యప్ప స్వామి ప్రస్తావన మనకు పురాణాల్లో కనిపించదు. అయ్యప్ప ఆరాధన సంస్కృతి ఉత్తర భారతంలో ఎక్కడా లేదు. మధ్య కర్ణాటకలో అక్కడక్కడా ఉన్న ఆ సంప్రదాయం కేరళ నుంచి వచ్చిందని అనుకోవాలి. పురాణ ఇతిహాసాల్లో అయ్యప్ప స్వామి ప్రస్తావన లేకపోవడం వల్లే శబరిమల ఆలయ ప్రాచీనతపై సందేహాలు వస్తున్నాయి. ఆ మాటకొస్తే అయ్యప్ప స్వామి కాల నిర్ధారణే పెద్ద సమస్య. శబరిమలలో ఆలయం వెలిసిన తొలినాళ్లలో అక్కడ బ్రాహ్మణేతరుల పూజాధికాలే జరిగేవి. బ్రాహ్మణేతరుల ఆధిపత్యమే సాగేది. తమిళనాడులో వెలిసిన స్వామి అయ్యన్నార్కు శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామికి ఎన్నో సామీప్యతలు ఉన్నాయి. అయ్యన్నార్ పూర్తిగా గ్రామీణ దేవుడు, బడుగు బలహీన వర్గాల దేవుడు. తొలినాళ్లలో అయ్యప్ప స్వామి కూడా అంతే. కురుప్ప స్వామి సైన్యాధ్యక్షుడే అయ్యన్నార్. కురుప్ప స్వామి ఆలయ సమీపంలోనే అయ్యన్నార్ గుళ్ళు కనిపించడం వెనక కారణమదే. శబరిమల ఆలయం ఎవరిదన్న అంశం పైన వివాదం కొనసాగుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయం తమదంటూ కేరళకు చెందిన మాల ఆర్యులు వాదిస్తున్నారు. తరతరాలుగా ఈ ఆలయం తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి శబరిమల ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. 12వ శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులదని ప్రచారం. పండలం రాజు కుటుంబం 1800లో ఈ ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించారు. అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తుగు తితార, నేలక్కల్, తలపరమల అడవుల్లో లభించాయి. 1904లో పండలం రాజు
ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజ్మన్ కుటుంబాన్ని తీసుకొచ్చి శబరిమల ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. దీంతో అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశపెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాలార్యులు తేనెతో అభిషేకం చేసేవారు. అయితే వారి స్థానంలో వచ్చిన బ్రాహ్మణ పూజారులు పాలతో అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆలయ పరిపాలనా బాధ్యతలను స్వీకరించిందని మాలార్యులు చెప్తున్నారు. అయ్యప్ప ఆలయం మొట్టమొదటి పూజారి కరిమల ఆర్యన్ అని మాలార్యుల వాదన. ఆయనే శబరిమల అయ్యప్ప ఆలయానికి శంకుస్థాపన చేశారని చెబుతున్నారు. ఆయన పేరు 18 ఉన్న 18 మెట్లపై చెక్కించుందని అంటున్నారు. ఇక మాలార్యుల వంశంలో ఆఖరి పూజారి కోచుకుట్టి కోచురామన్ అని వారి బంధువులు ఇప్పటికీ కొట్టాయం జిల్లా మొండక్కయంలో నివసిస్తున్నారని ఆధారాలు సైతం చూపిస్తున్నారు. దక్షిణ కేరళలోని పట్టణంతిట్ట, కొట్టాయం, ఇదుక్కి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వతాల వాలున దాదాపు 30,000 మంది మాలార్యులు నివసిస్తున్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలుగా పరిగణిస్తోంది. మాలార్యుల ఊర్లన్నీ కొండచర్యల వాళ్లకు ఆనుకుని ఉంటాయి. కేరళలో దాదాపు 100 ఆలయాలపై ఆదివాసీ దళిత సంఘాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. బ్రాహ్మణ పూజారులకు ముందు మాలార్యుల పూజారులు ఉండేవారని, వారు అయ్యప్పకు తేనెతో అభిషేకం నిర్వహించేవారని సాక్షాత్తు కేరళ సీఎం పినరై విజయన్ చెప్పడం విశేషం. గతంలోని ఆదివాసీల ఆలయాలు కొన్ని అన్యాక్రాంతమైతే మరికొన్ని ధ్వంసమయ్యాయి. మరోవైపు తమ దేవుళ్ల పక్కన అన్యమతస్థులను పేర్కొనే సంస్కృతి ద్రవిడలదని, గిరిజనులు ఆదివాసీల సంప్రదాయం కూడా ద్రవిడ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. అందుకే అయ్యప్ప ముస్లిం మిత్రుడు బాబర్ మసీదు అయ్యప్పకు దగ్గరలోనే ఉంటుందని చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తోంది. సమానత్వం, సంప్రదాయం మధ్య యుద్ధం నడుస్తోంది. మహిళను దేవతగా కొలిచే ఈ కర్మభూమిలో లింగ వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎప్పుడు మొదలైంది? గతంలో ఎప్పుడైనా మహిళలు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారా? గతేడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఒక్క కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉద్రిక్తత రాజేసింది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ ఋతుస్రావ వయసులో నిషేధం ఎప్పుడు మొదలైంది? గతంలో ఎప్పుడైనా మహిళలు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారా? గతేడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఒక్క కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉద్రిక్తత రాజేసింది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ ఋతుస్రావ వయసులో ఉన్న 2 మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన కనకదుర్గ, బిందు అనే 2 మహిళలు పోలీసుల రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అయితే అయ్యప్ప సన్నిధిలో మహిళలు అడుగుపెట్టడం ఇదే తొలిసారి కాదు. కనకదుర్గ, బిందు కంటే ఎన్నో ఏళ్ల ముందే మహిళలు నేరుగా ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకునేవారు. శబరిమల ఆలయ నిర్వాహక సంస్థ ట్రావెన్కోర్ బోర్డు అనుమతితోనే వీరు ఆలయ ప్రవేశం చేశారు. అంతేకాదు, పూజలు చేయడం కోసం భక్తులు చెల్లించే ఫీజులకిచ్చే రసీదుల్ని కూడా ఆ 50 ఏళ్ల వయసులోపు మహిళలకిచ్చారు. ట్రావెన్కోర్ మహారాజా కేరళ క్యాలెండర్ ప్రకారం 1940లో మహారాణి దివాన్లతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అంటే స్వాతంత్రానికి ముందు నుంచే శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధం లేదు. కానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శించేవారు కాదు. 1990 ఆగస్టులో ట్రావెన్కోర్ బోర్డు మాజీ కమిషనర్ చంద్రిక తన మనవడి అన్నప్రాసన అయ్యప్ప సన్నిధిలో జరిపించారు. చంద్రిక కుమార్తె, ఆ బాలుడి తల్లి కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు. దీంతో ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా ఋతుస్రావ వయసులోని మహిళలకు ప్రవేశం కల్పించడం ద్వారా వీఐపీలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎస్ మహేంద్రన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్నప్రాసన కార్యక్రమంలో తాను, తన కుమార్తె పాల్గొన్నట్లు చంద్రిక కోర్టుకిచ్చిన సమాధానంలో అంగీకరించారు. ఇతర చిన్నారులకు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారని, ఆయా కార్యక్రమాల్లో ఆ చిన్నారుల తల్లులు, ఋతుస్రావ వయసులో ఉన్న మహిళలు కూడా పాల్గొన్నారని ఆమె తెలిపారు. దీన్ని బట్టి చూస్తే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం గతంలో లేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి చరిత్ర లోతుల్లో కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. 1950లో శబరిమలలో ఓ అగ్ని ప్రమాదం సంభవించింది.
శబరిమలలో అలాంటి ప్రమాదం జరగడం అదే మొదటిసారి కాదు గాని 1950లో జరిగింది మాత్రం అందరి దృష్టిలో పడింది. ఆ ఏడాది జూన్ 14న జరిగిన ఆ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికే ఓ స్పష్టత లేదు. ఈ ఘటనలో శ్రీకోవిల్ మండపం ధ్వంసమయ్యాయి. స్వామివారి మూర్తి కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అది ప్రమాదవశాత్తు సంభవించింది కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఘాతుకమని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. 1950 జూన్ 25న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆలయానికి మరమ్మతులు చేశారు. సంప్రోక్షణ కూడా జరిపారు. అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప జ్యోతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత నుంచి శబరిమలలో సంప్రదాయబద్ధంగా పూజలు జరగడం మొదలయ్యాయి. అప్పట్నుంచే మహిళలకు ఆలయ ప్రవేశం లేకుండా చేశారన్నది ఓ వాదన.